Yeah, very good evening, all of you. Good evening, sir. Yeah, good evening. So good. So previous classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Please confirm anyone. No, sir. Anyone? Clear. Clear. Alma, Chandrika, any doubts? సో అప్పుడే అందరికి సబ్జెక్ట్ వచ్చేసి ఉంటుంది, లేట్గా జాయిన్ అవుతున్నారు. ఓకే, గుడ్. సో ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. యా, డన్ గైస్. సో చూడండి, లైక్ లాస్ట్ క్లాసెస్లో మనము 3 మెటీరియల్స్కి సంబంధించిన టోటల్ సిలబస్ కంప్లీట్ చేసాం. సో ఎంతమంది ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నారు? ఎంతమంది ఇంకా ఆన్లైన్ అసెస్మెంట్స్ స్టార్ట్ చేయలేదు? రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేశాను. వెరీ గుడ్ అండి, మీరు చాలా బాగా రాశారు. 95%, 100% వచ్చాయి, చాలా బాగా మంచిగా. రిమైనింగ్ ఎవరెవరు ఉన్నారు? లైక్ చంద్రిక, వంశీ, మీరు ఎంతవరకు రాశారు? సార్ నాది ఇంకా పెండింగ్ ఉంది సార్. రాయండి. సబ్జెక్ట్ మీరు మంచిగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుంటే మనకు మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. టాలీ మీద హైదరాబాద్, బెంగళూరు నౌకరీలకు ఎంటర్ అయ్యామంటే కొన్ని వేల జాబ్స్ ఉన్నాయండి. ఓకే, సో సబ్జెక్ట్ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కొంచెం మీరు మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకుంటే సక్సెస్ అవుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్ గైస్. చూడండి, మనకు 3.0.1లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టుడే మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఆ ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే మల్టిపుల్ బ్రాంచ్కి సంబంధించిన జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే హెడ్ ఆఫ్ ది కంపెనీ కడపలో ఉంది, రిమైనింగ్ సబ్ బ్రాంచెస్ నాకు హైదరాబాద్ ఒకటి, బెంగళూరులో ఒకటి ఉందన్నమాట. సో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ని కూడా నేను కడప నుంచే క్రియేషన్ చేయొచ్చు. ఆ బ్రాంచెస్ సంబంధించిన అకౌంట్స్ కూడా ఇక్కడ నేను ఎంటర్ చేయొచ్చు. బట్ ఎవరు అలా చేయరనుకోండి, బట్ మ్యాక్సిమం ఇచ్చాడు ఆప్షన్ మనం ఉపయోగించుకోవచ్చు. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, మనకి కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. అది సెకండ్ ఫీచర్. ఇంకా థర్డ్ ఫీచర్లోకి వస్తే మనం ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్. ఓకే, ఇండివిజువల్గా ఏ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్కి సపరేట్గా 01 నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 01 నెంబర్తో స్టార్ట్ చేయొచ్చు, అది పర్చేజ్ అయినా సేల్ అయినా. తెలంగాణ ఉంది, తెలంగాణ కూడా జిఎస్టీ సఫిక్స్ నెంబర్ అండ్ ప్రొఫిక్స్ నెంబర్ అంటాం, అది కూడా 01 నుంచి స్టార్ట్ చేయొచ్చు. కర్ణాటక ఉంది, కర్ణాటక కూడా 01తో స్టార్ట్ చేయొచ్చు. అంటే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సంబంధించి సీరియల్ నెంబర్ అనేది సపరేట్గా చేయొచ్చు, అన్నీ కలిసి కాకుండా. తర్వాత దీంట్లో మనకి ప్రీవియస్ 2.1 వరకు ఇప్పుడు ఒక 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేశారు, దాంట్లో 5 ఇన్వాయిస్ డిలీట్ చేశారనుకోండి, 6 ఇన్వాయిస్కు 5కి వస్తుంది, 7 ఇన్వాయిస్ 6కి వస్తుంది, అట్లా జంప్ అయ్యేది. అలా జంప్ అవ్వకుండా ఏం చేశాడు, ఇప్పుడు నువ్వు 10 ఇన్వాయిస్లో 5 డిలీట్ చేశారు అనుకోండి, ఆ డిలీట్ చేసిన 5వ నెంబర్ అని తెలిసిపోతుంది, జంప్ కావు. ఆ ఫీచర్ కూడా దీనిలో ఇచ్చాడు. ఆ డిలీట్ చేసింది మళ్ళీ తీసుకొని రావచ్చు, ఆ ఫీచర్ కూడా ఇచ్చాడు. చూద్దాం వన్ బై వన్. క్రియేట్ కంపెనీ, ఇక్కడ వచ్చేసి నేను టాలీ సొల్యూషన్స్ అని ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది వేసి పెట్టండి. సో ఇక్కడ చూడండి, కావాలంటే యాక్టివేట్ చేయొచ్చు, వద్దంటే ఇన్యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏ డేటు, ఏ రోజు, లేదంటే ప్రజెంట్ ఈ రోజు రేపు ఆ డేట్ కూడా ఇన్యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్టివేట్ 3 కంపెనీలు ఉన్నాయి, 3 కంపెనీలు యాక్టివేట్లు ఉన్నాయి. సో నేను 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. నాకు ప్రజెంట్ ఈ మంత్ నుంచి ఒక కంపెనీ, బెంగళూరు కంపెనీ యాక్టివేట్లో ఉండకూడదు, ఇన్యాక్టివేట్లో పెట్టుకోవాలి. అది ఈ రోజు డేట్ నుంచి పెట్టుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ ఉంది, దానికి సంబంధించి జిఎస్టీ నెంబర్ ఇస్తున్నాను.
స్పేస్ అండి, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. అడిగి ఒక జిఎస్టీ నెంబర్ క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్ది. ఇప్పుడు తెలంగాణ బ్రాంచ్ది క్రియేట్ చేస్తున్నా. తెలంగాణ బ్రాంచ్ బ్యాక్ స్పేస్ ఈ ఆప్షన్ ఎస్. నెక్స్ట్ కర్ణాటక బ్రాంచ్. మూడు బ్రాంచ్లు ఓపెన్ చేశా. ఎస్కేప్ ఇవ్వండి, కావాలంటే పైకి వెళ్ళండి. 3 బ్రాంచ్లు కనబడతాయి. ఇదొక అంటే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, కర్ణాటక రిజిస్ట్రేషన్, తెలంగాణ రిజిస్ట్రేషన్. ఒకే కంపెనీలో 3 క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎస్కేప్. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఈ ఆప్షన్ ఎస్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు మీ కంపెనీలో ఒకే రకమైన పర్సంటేజ్ ఐటమ్ ఉంది అంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా బుక్స్ ఉన్నాయి, నాది 12%. ఒకే రకమైన ఐటమ్, నేను మల్టిపుల్ ఐటమ్స్ని సేల్ చేయట్లేదు కాబట్టి నేను కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ని సెట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ లెవెల్లో సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12% నాది. చూడండి, ఇక్కడ తెలుసు ఈవే బిల్. ఒక ఇన్వాయిస్ 50,000 పైన దాటిందంటే ఈవే బిల్ తీయమని అడుగుతుంది. ఇక్కడ ఇది ఇలాగే ఉంటుంది. నాకే సేవ్ చేయండి. క్రియేట్ లెడ్జర్లోకి వెళ్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేస్తున్నాను. చూడండి, మీరు ఈ కంపెనీ కోడ్ లెవెల్లో సెట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా యాజ్ పర్ కంపెనీ ఆర్ గ్రూప్. చూడండి, ఇక్కడ ఏమైనా మనం ట్యాక్స్ ఇచ్చినామా, కంపెనీ ఇచ్చినామా, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అయ్యే ఉందా, సెట్ అయ్యి 12% కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చాను కాబట్టి పర్చేజ్లో ఆటోమేటిక్గా అది సెట్ అయ్యి ఉంది. సేవ్. ఫర్ ఎగ్జాంపుల్ జై ట్రేడర్స్, అండ్రీ క్రియేటర్స్ 37. నెక్స్ట్ సేల్స్. సేల్స్లో కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే ఆటోమేటిక్గా సెట్ అయి ఉంది. హెచ్ఎస్ఆర్ నెంబర్ 12%. తర్వాత ప్రియా ట్రేడర్స్, అండ్రీ డెప్టార్స్ ఆంధ్రప్రదేశ్ 37. ఒకవేళ అదర్ స్టేట్ కూడా అనుకోండి, సేల్స్ ఐజిఎస్టీ సేల్స్ అకౌంట్స్. ఇది కూడా చూడండి సేమ్ 12% ఉంది. ఇక్కడ వచ్చేసి రామ్ మర్చెంట్స్, అండ్రీ డెప్టార్స్. ఇది వచ్చేసి తెలంగాణ. ట్యాక్సెస్ సిజిఎస్టీ, డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్ జిఎస్టీ, సిజిఎస్టీ, జిఎస్టీ, 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 డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇలా ట్యాక్సెస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎస్కేప్ ఓచర్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ పర్చేజ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు, కర్ణాటక కావాలంటే కర్ణాటకలో పోస్ట్ చేయొచ్చు, తెలంగాణలో కావాలంటే తెలంగాణలో పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇక్కడ నేను జే ట్రేడర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నా. ఆల్ట్ సి, హెచ్పి ల్యాప్టాప్, ఆల్ట్ సి ఎన్ఓఎస్. చూసారా, మీరు కంపెనీ కోడ్ ఐటమ్ లెవెల్లో కూడా నువ్వు కంపెనీ కోడ్లో ట్యాక్స్ ఇచ్చినావు కదా, అదే ట్యాక్స్ అదే పర్సంటేజ్ ఉంది. చూడండి, నేను ఏం మార్చలేదు. 50, 10,000 ట్యాక్స్ ఇవ్వండి. సిజిఎస్టీ, ఐజిఎస్టీ. సేవ్. రిటర్న్. ఇప్పుడు సేల్స్లోకి వెళ్ళండి. సేల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అని ఉంది.
ఇక్కడ మనకు నెంబర్ ఉంది కదా, నెంబర్ 1 అని ఉంది. ఓకే, అక్కడ ఏంటంటే మన కంపెనీ కోడ్ ఏంది అంటే అది ఆంధ్రప్రదేశ్దా, తెలంగాణదా, కర్ణాటక అని వచ్చి పక్కన 001 నెంబర్ వచ్చి ఇది ఏ సంవత్సరం బిల్ అనేది కూడా రావాలి. అలా రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్ళండి. సేల్స్లోకి వెళ్తే డిఫైన్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఫర్ ఓచర్స్, ఈ ఆప్షన్ యాక్చువల్గా లోపల ఉంటుంది. F12లోకి వెళ్తే ఇక్కడ డిఫైన్ మల్టిపుల్ నెంబరింగ్ సిరీస్ ఫర్ ఓచర్స్, ఇది యాక్చువల్గా నోలో ఉంటుంది. నోలో ఉంటే అది బయటికి కనిపించదు. మీరు ఏం చేయాలి, F12లోకి వెళ్ళి ఆ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే అప్పుడు బయటికి వస్తుంది. అది రావడం వల్ల యూజ్ ఏంటి సార్ అంటే చూడండి, ఎస్ చేస్తున్నాను. ఇట్లా లోపలికి వెళ్తాం. ఇక్కడ క్రియేట్ సిరీస్ అంటే ఏపీదా, తెలంగాణదా, కర్ణాటక మనం 3 బ్రాంచ్లు క్రియేట్ చేశాం కదా, మూడిటికి కూడా సపరేట్గా రావడానికి ఇది సెట్ చేసుకుంటున్నాం. సిరీస్ నేమ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఏపీ ఆటోమేటిక్. నెంబరింగ్ బిహేవియర్ అండ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, ఇక్కడ వచ్చిన కొత్త ఫీచర్ రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్. ఇది పెట్టడం వల్ల మనము సేల్స్ ఇన్వాయిస్ ఏమైనా డిలీట్ చేశారంటే మధ్యలో అది జంప్ కాకుండా నెంబరు ఏ నెంబర్ డిలీట్ చేసామో అది మాత్రమే డిలీట్ అయిపోయి రిమైనింగ్ నెంబర్ అలాగే ఉంటాయి, జంప్ కావు. 5 డిలీట్ చేసినాం, 6 5కి రాదు, 6 6లోనే ఉంటుంది, 5 మాత్రమే డిలే అయినట్టు చూపిస్తుంది ఈ ఆప్షన్లో ఉంటే. ఇది రీ నెంబర్ ఓచర్ పెట్టాను అనుకో, నువ్వు 5 డిలీట్ చేసావు అనుకో సేల్స్ ఇన్వాయిస్ 6 5కి వస్తుంది. ఇది ప్రీవియస్ ఫీచరే కానీ కొత్తగా వచ్చిన ఫీచర్ ఇది. తర్వాత సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్, ఇది ఎస్ పెడితే లోపలికి వెళ్తాం. ఇక్కడ నెంబర్ 3 ఇస్తున్నా, ప్రీఫిల్ విత్ 0S, రీస్టార్ట్ నెంబరింగ్ 14 ఫైనాన్షియల్ ఇయర్, ప్రిఫిక్స్ ఇక్కడ 14 AP /14 ఏ సంవత్సరం బిల్లు ఇది 23-24 బిల్లు. ఈ ఏపీకి స్లాష్ మధ్యలో నెంబరింగ్ 001 002 003 అని వస్తుంది. తర్వాత ఆ 001 పక్కన 23 24 వస్తుంది. ఇది ఏపీకి సెట్ చేసాం. నెక్స్ట్ తెలంగాణ కూడా ఉంది కాబట్టి TL ఇస్తున్నా, ఆటోమేటిక్ ఎస్ 14 TL అంటే ఏ దానికి ఆ దానికి సపరేట్గా నెంబర్ రేంజెస్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. క్రియేట్ చేసుకున్నాం రేట్. తర్వాత ఇక్కడ డిఫాల్ట్ GST రిజిస్ట్రేషన్ మనం ఏవైతే F11లో క్రియేట్ చేసామో అవి 3 ఇక్కడ షో చేస్తాయి. ఇక్కడ మీరు ఏదైనా ఒక ఆంధ్రప్రదేశ్ అని సెట్ చేసుకున్నారనుకోండి, మీరు కర్ణాటకలో బిల్లు వేసినా తెలంగాణలో బిల్లు వేసినా మళ్ళీ కర్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో నిలబడుతుంది. అదే కర్ణాటక పెట్టుకున్నారనుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్లో బిల్లు వేసినా తెలంగాణలో బిల్లు వేసినా కంప్లీట్ అవుతున్న బిల్లు మళ్ళీ కర్ణాటకలో వచ్చి నిలబడుతుంది. ఇక్కడ డిఫాల్ట్గా సెట్ చేసుకుంటే అవసరం లేదు కాబట్టి ఎనీ అని పెట్టుకున్నాం, మూడిటికి సపరేట్. ఇప్పుడు చూడండి ఓచర్లోకి వెళ్ళాం, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న 1 అని వచ్చింది. మళ్ళీ ఒకసారి సేల్స్లోకి వెళ్ళండి, వచ్చిందా AP 001 మనం లోపల సెట్ చేసాం కదా, అది వచ్చింది చూడండి. ఇప్పుడు నేను ప్రియా ట్రేడర్స్కి సేల్ చేస్తున్నా. HP ల్యాప్టాప్ X CGST HGST మళ్ళీ నెంబర్ 2 వచ్చింది చూడండి, 002 ప్రియా ట్రేడర్స్. GST HGST మళ్ళీ ప్రియా ట్రేడర్స్ సేల్ చేస్తున్నా. ఎవరికైనా సేల్ చేయొచ్చు, నేను ఒకటే తీసుకున్నా. ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేస్తున్నా, రామ్ మర్చెంట్స్
తెలంగాణకి సేల్స్ ఐజిఎస్టి. మళ్ళీ రామ్కి సేల్ చేస్తున్నా. ఓకే, 5 బిల్స్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో నేను చేసిన. ఎస్కేప్ ఇవ్వండి, డెబుకి వెళ్ళి చూడండి AP/001 AP/002 23-24 ఫైనాన్షియల్ ఇయర్ 5 బిల్స్ వేసిన. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో జరిగిన సేల్స్ తర్వాత ఓచర్లోకి వెళ్ళా. ఇప్పుడు కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కర్ణాటక తెలంగాణ తీసుకున్నా. తెలంగాణ TL ఎంటర్. ఇప్పుడు చూడండి, తెలంగాణ రిజిస్ట్రేషన్ TL 001. తెలంగాణ అంటే అదర్ స్టేట్ కదా, మన స్టేట్ కాదు కదా. ఇప్పుడు ప్రియా ట్రేడర్స్ తీసుకుంటా. ప్రియా ట్రేడర్స్ ఎవరు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇది విత్ ఇన్ ద స్టేటా అదర్ స్టేటా? ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణకి అదర్ స్టేట్. అదర్ స్టేటే కదా. తెలంగాణ రిజిస్ట్రేషన్లో పోస్ట్ చేస్తున్నాం. ఎవరికి? ప్రియా ట్రేడర్స్, ఆంధ్రప్రదేశ్ ఆమె కాబట్టి ఇది ఐజిఎస్టీ కిందకి వస్తుంది. సేల్స్ ఐజిఎస్టీకి ఆపోజిట్ కదా. ఓకే, మళ్ళీ ప్రియాని తీసుకుంటున్నా. ఒకవేళ అది తెలంగాణ రిజిస్ట్రేషనే, తెలంగాణ పర్సన్కి సేల్ చేస్తున్నా, రామ్ మర్చెంట్స్. సిజిఎస్టీ. ఇప్పుడు ఏమవుతుంది? సిజిఎస్టీ ఎడ్జిఎస్టీ విత్ ఇన్ ద సేల్స్ కదా, సేల్స్ తీసుకోవాలి. జిఎస్టీ ఎడ్జిఎస్టీ చూసారా? ఇక్కడ చూడండి 0004 వచ్చింది. మళ్ళీ రామ్కి చేస్తున్నా. యా, బిల్స్ వేసానా? ఇప్పుడు చూడండి, డే బుక్లో వెళ్తే చూసారా? అంటే ఆంధ్రప్రదేశ్ కంపెనీలో ఉండి తెలంగాణ రిజిస్ట్రేషన్లో కూడా నేను పోస్ట్ చేసిన. ఇక్కడ నుంచి ఇట్లా ఎవరు మెయింటైన్ చేయరు, బట్ వాట్ ఈజ్ వాట్ అని తెలియాలా. ఓకే, కర్ణాటక కూడా పోస్ట్ చేద్దాం. కంపెనీ అండ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కర్ణాటక తీసుకోండి. చూసారా? KA 001. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకి అదర్ స్టేట్ అవుతుంది, తెలంగాణ కూడా అదర్ స్టేట్ అవుతుంది. విత్ ఇన్ ద స్టేట్ పర్సన్ లేరు కదా, రెండు ఐజిఎస్టీ వస్తాయి. చూసారా? రామ్ తీసుకుని అదర్ స్టేట్ వస్తుంది. మన కొత్త పర్సన్ని తీసుకుంటే అప్పుడు వస్తుంది. ఇలా ఈ విధంగా మల్టిపుల్. ఇప్పుడు చూడండి, సపరేట్గా కనబడుతుంది. చూసారా? KH 001 002 అంటే ఏ కంపెనీ రిజిస్ట్రేషన్గా ఆ కంపెనీ సపరేట్గా ఇండివిజువల్గా 01 నెంబర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నీతి అది. ఓకే, ఇలా చేసాం. ఓకే, బాగుంది. నెక్స్ట్ చూడండి సార్, నాకు ఆంధ్రప్రదేశ్ నేను కంపెనీ కోడ్ లెవెల్లో 12% ట్యాక్స్ ఇచ్చిన. బాగుంది. ఇప్పుడు నాకు 12% ట్యాక్స్ కాకుండా ఈ ఒక్క బిల్లు వరకే 5% ట్యాక్స్ నాకు కావాలి. ఏం చేయాలి? సో అలాంటప్పుడు ప్రియా ట్రేడర్స్ సేల్స్లోకి వెళ్ళి యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ కాకుండా స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ HSN నెంబర్ మారుస్తున్నా. చూడండి, ఇక్కడ అడుగుతుంది ఎఫెక్టివ్ డేట్ ఫర్ రివైజ్డ్ GST డీటెయిల్స్. ఏ డేట్ నుంచి నువ్వు మార్చాలనుకుంటున్నావు? 1 ఏప్రిల్ నుంచి 23 డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీనా, కంపెనీ ఎంట్రీ లెవెల్లా, లేదంటే ఈ రోజు నుంచి మార్చాలనుకుంటున్నావా, లేదంటే రేపు నుంచి మార్చాలనుకుంటావా అని అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తున్నా. అంటే ఈ ఒక్క బిల్లు వరకే నేను మార్చాలనుకున్నా.
యాక్చువల్గా మనం 12 ఇచ్చినాం, ఇప్పుడు నాకు 5 కావాలా, 5%. ఈ ఒక్క బిల్ వరకే అది 5% పడుతుంది చూడండి. రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ F1 పడిందా? మన యాక్చువల్గా కంపెనీ కోడ్ లెవెల్ ఎంత ఇచ్చినాం? 12 ఇచ్చాము. 12 ఇచ్చాం, కానీ ఈ ఇన్వాయిస్ వరకు మాత్రమే నాకు 5% కావాలా. మారింది ఇక్కడ? సేవ్ చేయండి. ప్రీవియస్ చూడండి, ప్రీవియస్ ఓపెన్ చేస్తాను. ప్రీవియస్ ఇన్వాయిస్ రిలేటెడ్ రిపోర్ట్స్, ఇది ఎంత ఉందండి? ప్రీవియస్ది 12% ఉంది చూడండి. జని అట్లా మనం మార్చుకోవచ్చు. సో కంపెనీ కోడ్ లెవెల్ ఏమో 12% పెట్టావు, ఇన్వాయిస్ లెడ్జర్ లెవెల్ ఏమో 5% మార్చుకున్నావు, ఒక ఇన్వాయిస్కి మాత్రమే. మళ్ళీ ప్రీవియస్ నార్మల్గా రావాలంటే మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి నార్మల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్, మళ్ళీ ఏమంటారు ఇక్కడ? యాజ్ పర్ కంపెనీ గ్రూప్, యాజ్ పర్ కంపెనీ గ్రూప్ పెట్టేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది, మళ్ళీ 12కి వచ్చేస్తుంది. తర్వాత సార్ ఓచర్ లెవెల్లో లెడ్జర్ లెవెల్లో చెప్పారు, కంపెనీ కోడ్ లెవెల్లో చెప్పారు. ఇప్పుడు నాకు ఐటమ్ లెవెల్లో మారాలనుకుంటున్నా, ఐటమ్ లెవెల్లో 18% పెట్టాలనుకుంటున్నా, అప్పుడు ఎలా? ట్రేడర్స్ సేల్స్, కొత్త ఐటమ్ తీసుకుంటున్నా, లేదంటే ఇదే చూద్దాం. కంట్రోల్ ఎంటర్ చూడండి. యాక్చువల్గా మనకి కంపెనీ కోడ్ లెవెల్ ఎంత ఉంది? 12% ఉంది కదా. ఇక్కడ HSN నెంబర్ మారుస్తున్నా, 14, 18% ఇస్తున్నా, 18%. మారిందా? 18 అంటే కంపెనీ కోడ్లో 12 ఉంది. సో నేనేమో ఈ ఇన్వాయిస్ వరకు మాత్రమే నేను 18% పెట్టాలనుకున్నాను, 18% పెట్టుకున్నాను. ఇలా అంటే ఇక్కడ ఏంటంటే కంపెనీ కోడ్ లెవెల్లో పెట్టుకోవచ్చు, లెడ్జర్ లెవెల్లో పెట్టుకోవచ్చు, ఐటమ్ లెవెల్లో కూడా సెట్ చేయొచ్చు. ఆ ఫీచర్స్ ఇచ్చాడు. గ్రూప్ లెవెల్లో పెట్టుకోవచ్చు. గ్రూప్ లెవెల్లో ఎవరు మెయింటైన్ చేయరండి, మాక్సిమం గ్రూప్ లెవెల్ ఎవరు తీసుకోరు. ఓకే, కానీ అది హైరార్కీ ఇచ్చారు సార్ బుక్ లో. అదే ఒక్కొక్కట వెళ్ళి సెర్చ్ చేస్తుంది, లేకపోతే లాస్ట్ లో కంపెనీ లెవెల్ అక్సెప్ట్. ఒకవేళ వాళ్ళ చాయిస్, అది వాళ్ళ మెయింటైన్ చేసుకుని చెప్పలేము. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డే బుక్లోకి వెళ్ళారండి. ఇక్కడ ఏపీలో 001, 002, 003, 004, 005 ఉందండి. ఇప్పుడు నేను థర్డ్ బిల్ ఉంది కదా, అది డిలీట్ చేస్తున్నా ఆల్రెడీ. ఏమైనా ఫోర్త్ బిల్లు 3కి జంప్ అయిందా? కాలేదు. ఫిఫ్త్ బిల్లు 4కి జంప్ అయిందా? కాలేదు. మీకు పర్టికులర్గా కనబడుతుంది, 1వ బిల్లు ఉంది, 2వ బిల్లు ఉంది, 3వ బిల్లు డిలీట్ అయిపోయింది, 4, 5 అలాగే ఉంది. ఓకే, అంటే దీంట్లో ఇచ్చిన బెస్ట్ ఫీచర్ అది. అంటే నెంబరింగ్ జంప్ అవ్వకుండా మనకి ఆప్షన్ ఇచ్చాడు అక్కడ, రిటైన్ ఎర్నింగ్స్ అనేది. ఇప్పుడు ఆ డిలేట్ అయింది మళ్ళీ తీసుకురావచ్చు, అదే వాల్యూస్ అయినా తీసుకురావచ్చు, లేదంటే వేరే వాల్యూ అయినా వేసి ఎంటర్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే, ఓచర్లోకి వెళ్తే, మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీరు డిలీట్ చేసిన ఓచర్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్. ఏపీదే కదా, ఏపీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అన్యూజ్డ్ ఓచర్ నెంబర్, ఆ డిలీట్ చేసి ఇక్కడ ఉంటుంది చూడండి, ఎంటర్. 3వ నెంబర్ ఉంది చూడండి ఇక్కడ, సేమ్ అదే వాల్యూస్ తీసుకోండి, లేదంటే నువ్వు వేరే వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఎంటర్ డే బుక్ చూడండి, లాస్ట్లో వచ్చి ఉంటుంది ఇక్కడ, వచ్చిందా? ఆ డిలీట్ చేసిన ఓచర్ని మళ్ళీ తీసుకుని వచ్చిన. ఓకే, అదే ఇప్పుడు మనకు ఈ డిఫాల్ట్ సెట్టింగ్ కాకుండా అది తీసేసి నేను రీనెంబర్ ఓచర్ పెడితే నెంబర్లు జంప్ అవుతాయి చూడండి.
ఎస్ పెట్టండి. ఏపీనే కదా, ఏపీ. ఇక్కడ రిటైర్డ్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ కాకుండా నెంబర్ ఓచర్స్ పెడతాం. ఫార్మాట్ మారిపోతుంది. కంట్రోల్ ఏ, సేవ్. సేవ్కి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి 1 2 3 4. ఓకే, ఇంకో నెంబర్ ఇది 5 ఉన్నాయి కదా, ఏపీ 5 6 7. ఇప్పుడు నేను వచ్చేసి 1వ నెంబర్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తే ఈ 2వ నెంబర్ 1కి వస్తుంది, 3వ నెంబర్ 2కి వస్తుంది, 4వ నెంబర్ 3కి వస్తుంది. కావాలంటే చూడండి. ఆల్రెడీ నెంబర్ ఓచర్ పెట్టా, చూడండి వచ్చిందా? ఇంత ముందులా జంప్ కాకుండా ఉందా? చూడండి, ఏపీలో ఫస్ట్ బిల్ డిలీట్ చేసిన, ఆ 2వ నెంబర్ 1కి వచ్చింది. ఓకే, 3వ నెంబర్ 2కి వచ్చింది, 4వ నెంబర్ 3కి వచ్చింది. ఇలా ఓకే. నెంబర్ ఓచర్ పెడితే ప్రీవియస్ 2.01 వరకు మనం ఏవైతే చేస్తుంటామో అట్లే వస్తుంది. కానీ దీంట్లో 3.0 వచ్చిన ఆప్షన్ బెనిఫిట్ ఇది అనమాట. జంప్ అవుతుంది. జంప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆల్టర్లోకి వెళ్ళి ఓచర్ టైప్, సేల్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టి ఇది రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ ఇది పెట్టామంటే జంప్ కాకుండా అలాగే ఉంటుంది. సేవ్, కంట్రోల్ ఏ, జంప్ అవ్వదు. ఇవే ఉంటాయి 3.0.1లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవి. క్లియర్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? 3.0.లో వచ్చిన ఈ బెస్ట్ ఫీచర్స్ మనకి. ఒకటి, మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. కంపెనీ కోడ్ లెవెల్లో, లెడ్జర్ లెవెల్లో, ఐటమ్స్ లెవెల్లో మనము జిఎస్టీ ట్యాక్సెస్ని మార్చచ్చు. తర్వాత డిలీట్ చేసిన ఇన్వాయిసెస్ నెంబరింగ్ జంప్ అవ్వకుండా, ఒకవేళ డిలీట్ చేసినా మళ్ళీ డిలీట్ చేసిన మళ్ళీ తీసుకురావచ్చు. ఓకే, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి సపరేట్ నెంబర్ రేంజ్ అనేది అరేంజ్ చేయొచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్. యా, అసెస్మెంట్స్, ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయాలండి. కంపల్సరీగా ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయాలి, మర్చిపోవద్దండి ఎవరైనా కూడా. ఓకే, మర్చిపోవద్దు, కంపల్సరీగా రాయండి. ఓకేనా? ఓకే సార్. యా, రాజు గారు